మెయిన్ ఇష్యూ ఆఫ్ టెలికామ్ ఏంటి? ఏజీఆర్ డెఫినిషన్ అనమాట. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనమాట. ఈ రెవెన్యూ దాంట్లో వాళ్ళు 8-10 మొత్తం 12-15% అనమాట. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఒకటి, ఇంకోటేమో ఆహ్, అదేంటి అదొకటి, ఇంకోటి 3% ఏమో స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జెస్. ఇవన్నీ కలిపి మొత్తం 12-15% అదే ఉంటది. తర్వాత మళ్ళీ యూఎస్ వర్ఫ్ అని ఉంది. అదేంటంటే ఫండ్ అనమాట. అదే ఏంటంటే ఆ ఫండ్ అనేది రూరల్ ఏరియాస్‌లో ఆళ్ళు ఇన్వెస్ట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది లే చేస్తదని చెప్తుంది. ఇప్పుడేంటంటే ఏజీఆర్ డెఫినిషన్ ఏంటంటే ఆ రెవెన్యూ అంటే నాన్ టెలికామ్ రెవెన్యూ కూడా షేర్ చేసుకుంటది. షేర్ చేసుకోవాలి అని చెప్తుంది. కానీ నాన్ టెలికామ్ రెవెన్యూ ఎందుకు? మేము ఇప్పుడు కొంత బ్యాంక్‌లో పెట్టుకుంటాం. దాని మీద ఇంట్రెస్ట్ రేట్ వస్తది. అది కూడా ఎందుకు తీసుకుంటారు మీరు? లేకపోతే మేము కొంత బ్రాడ్‌కాస్టింగ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటాం. బ్రాడ్‌కాస్టింగ్ అనేది టెలికామ్‌లో రాదు. మరి అదెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇయన్నీ డిస్ప్యూట్స్ అవుతున్నాయన్నమాట. బ్రాడ్ డెఫినిషన్ అనమాట. ఇది ఓన్లీ టెలికామ్ మీద తీసుకోవాలన్నా ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ టెలికామ్ సర్వీస్ రెవెన్యూ షుడ్ కౌంట్ అంటాడు. కానీ లేటెంట్ డిస్ప్యూట్ ఏంటంటే వుడ్ ఎక్స్‌ప్లోడ్ ఇంటూ 1.47 లాక్ క్రోర్ లయబిలిటీ అవుతుంది. డిస్ప్యూట్ 2 డికేడ్స్ లాటర్ అనమాట. తర్వాత వచ్చి గ్రోత్ ఫేజ్ 2000-2010 ఇదేంటంటే గ్రోత్ ఫేజ్ అనమాట. న్యూ టెలికామ్ పాలసీ అనేది 1999లో వచ్చింది. విజన్ స్టేట్మెంట్ ఇదేంటి యాక్సెస్ టు టెలికమ్యూనికేషన్ యాస్ ఎ రైట్, అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనమాట. ఇండియా ఐటీ సూపర్ పవర్ అండ్ గ్లోబల్ హబ్ అనమాట. యూనివర్సల్ సర్వీస్ ఇన్ టెలికామ్ అనమాట. ఓపెన్ కాంపిటీషన్ ఇన్ ఆల్ సెక్టార్స్ అన్నిట్లో ఓపెన్ కాంపిటీషన్ లైక్ లోకల్ గానీ, లాంగ్ డిస్టెన్స్ గానీ, ఇంటర్నేషనల్ గానీ మల్టిపుల్ ఆపరేటర్స్ పెర్ సర్కిల్ కింద. తర్వాత వచ్చి అన్లిస్టెడ్ లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్, రెడ్యూస్ కాస్ట్, కన్స్యూమర్ ఫోకస్, క్వాలిటీ, చాయిస్ గానీ, అఫోర్డబిలిటీ. ఇంప్లిమెంటేషన్ ఇంపాక్ట్ అనమాట. 2000-2001 లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇంటర్నేషనల్ టెలిఫోనీ ఓపెన్డ్ అనమాట. సర్కిల్ లైసెన్స్ గానీ, మల్టిపుల్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంటర్డ్ ఈచ్ జాగ్రఫీ అనమాట. తర్వాత కాంపిటీషన్ ఇంటెన్సిటీ అనమాట. 6-8 ఆపరేటర్స్ కంపీటింగ్ పర్ సర్కిల్ బై మిడ్ 2000s అనమాట. సబ్స్క్రైబర్ ఎక్స్‌ప్లోజన్ అనమాట. 2000 నుంచి 2000 మధ్యలో చాలా సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయారు. 3 మిలియన్ మొబైల్ సబ్స్క్రైబర్ నుంచి 5కి వచ్చేసరికి 90 మిలియన్ అయ్యారు. 9 క్రోర్స్. 3.5 మిలియన్ అంటే 30 లాక్స్ నుంచి 9 క్రోర్స్ అయిపోయారు. ఒక్క 5 ఏళ్లలో ఇంత జంప్ అయింది. 9 క్రోర్స్ నుంచి 60 క్రోర్స్ అయింది 2010కి. సీఏజర్ 60% యాన్యువల్లీ ఫర్ ఏ డికేడ్ అనమాట. 60% టారిఫ్ కొలాప్స్ అనమాట. ఫ్రమ్ 16 రూపీస్ పర్ మినిట్ టు 0.40 పర్ మినిట్ 2010కి వచ్చేసరికి. హ్యాండ్సెట్ అనమాట. అఫోర్డబిలిటీ చైనీస్ మ్యానుఫ్యాక్చర్ బ్రాడ్ ప్రైసెస్ టు 1500-2000 అనమాట. మ్యానుఫ్యాక్చర్ బ్రాడ్ ప్రైసెస్ టు ఇది. తర్వాత వచ్చి కాంపిటీషన్ అనమాట. మల్టిపుల్ ఆపరేటర్స్ డ్రోవ్ అగ్రెసివ్‌లీ మార్కెటింగ్, కవరేజ్, ఎక్స్పాన్షన్. ప్రీపెయిడ్ మోడల్, ఎలిమినేటెడ్ కనెక్షన్ చార్జెస్, క్రెడిట్ చెక్స్, పే యాజ్ యూ గో డెమోక్రటైజ్డ్ అనమాట. యాక్సెస్ గానీ, రూరల్ పెనట్రేషన్ ఆపరేటర్స్ చేజ్డ్ గ్రోత్ ఇన్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అనమాట అండ్ విలేజెస్. సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అనమాట. ఫిషర్‌మెన్స్ చెకింగ్ మార్కెట్ ప్రైసెస్ బిఫోర్ ల్యాండింగ్ క్యాచ్ అనమాట. తర్వాత వచ్చి ఫార్మర్స్ యాక్సెసింగ్ మండీ రేట్స్ గానీ, అదర్ ఇన్ఫర్మేషన్, మైగ్రెంట్ వర్కర్స్ స్టేయింగ్ కనెక్టెడ్ విత్ ఫ్యామిలీస్, స్మాల్ బిజినెస్ ఆపరేటింగ్ వితౌట్ ఫిక్స్డ్ ప్రెమిసెస్ అనమాట. మొబైల్ రెవల్యూషన్ క్రెడిటెడ్ విత్ జీడీపీ. ఇది న్యూ టెలికామ్ పాలసీ అనేది ఎంతమందిని ఓపెన్ చేసింది.